హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ మూడో రోజున సంక్రాంతి పండుగ కనుమ రోజునైతే మొక్కనుమ రోజున మా ఫ్రెండ్ భోజనానికి అయితే పిలిచాడు వాళ్ళ రూమ్కి. అయితే నేను డ్యూటీ అయిపోయిన వెంటనే నైట్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాను భోజనం చేయడానికి. చూడండి ఎంత మంచి ఫుడ్ అయితే మనకి రెడీ చేసి అయితే పెట్టాడో, చాలా చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. అయ్యి బాబోయ్, అబ్బా బాబా బా, నిమ్మకాయలు, బా మన ఇండియా బాసుమతి రైసు, మటను చూడండి ఎలా ఉందో. అంతా కూడా దమ్ బిర్యానీ కింద రెడీ చేశారు మన ఇండియన్ స్టైల్లోను. సూపర్ అయితే ఉంది. చూడండి మటన్ పీసు. అయ్యవా వాసువాడి తసాదియ్య 2025 సంవత్సరంలో కువైట్లో అబ్బా మొక్కనుమ రోజున మొక్కల పండుగ రోజున ఎంత మంచి ఫుడ్ తింటుంటే మొక్కల కూర అబ్బా బాబా బాబా నోరు ఊరిపోతుందండి. నేనైతే అసలు అనుకోలేదు నిజంగాను. ఈ మూడో రోజున మనల్ని భోజనానికి ఎవరు పిలుస్తారు, ఇలాగా నేనే వండుకొని తినాలనేసి అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ అయితే నాకైతే మంచి షాకింగ్ అయితే ఇచ్చాడు. మంచి టేస్టీ ఫుడ్ అయితే నాకు ఈరోజు తినమని అయితే పెట్టాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అదే మన ఇంటి దగ్గర అయితే మంచి ధూమ్ధామ్గా ఉందిను ఈ సంక్రాంతి సెలబ్రేషన్ అనేది. చాలా మిస్ అవుతున్నాను కువైట్లో ఉండడం వల్ల. నిజంగాను ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హ్యాపీగా మంచి మంచి భోజనాలు, అబ్బా అరుసులు, జంతువులు, అబ్బా బాబా బాబా మొత్తం పండగలో వండుకున్న పప్పులన్నీ కూడా హ్యాపీగా తింటా ఈ 3 రోజుల పండగని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేద్దాము సంక్రాంతిని ఇంటికాడ ఉంటేనే. ఈ విధంగా మా ఫ్రెండ్ అయితే నాకు షాకింగ్గా మంచి ఫుడ్ అయితే తీసుకురావడం జరిగింది. వామ్మో అయ్యి బాబోయ్ లేదుగా ఇది. బా చూడండి ఎంత ఉందో మటన్ పీసు. అబ్బా బాబా అబ్బా ఒక 5 కేజీల పైన ఉంటుంది ఈ పీస్ వచ్చేసి. మొత్తం కూడా మాంసము బా మంచి మెత్తగా అయితే ఉడికింది. ఐస్ క్రీమ్లా కరిగిపోద్ది నోట్లో పెట్టుకుంటే. అంతలాగా ఇక్కడ రెడీ చేస్తారు మటన్ని. ఉడికించి 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 మొత్తం మెత్తగా అయ్యేదాకా ఇక్కడ ఉడికించి తర్వాత మటన్ దమ్ బిర్యానీ కింద అయితే చేస్తారు. చూడండి మొత్తం దీన్ని లేపుతుంది గట్టెట్టి. వామ గట్టి ఇరిగిపోద్ది అబ్బో. అయ్యి బాబోయ్ అమ్మా 5 కేజీలు బరువు ఉందండి బాబా. ఇలా పెద్ద పెద్ద పీసుల కింద కోసుకుంటారు. మనమైతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటాము. అది ఇంచుమించు 100 గ్రాములు 200 గ్రాములు కూడా ఉండవు మన ముక్కలు అయితేనే. ఇక్కడైతే మొత్తం 5 కేజీలు 10 కేజీలు అలా ఉంటాయి ముక్కలు, తినే ముక్కలు. చూడండి ఎంత ఎలా ఉందో పీస్ వచ్చేసి. శుభ్రంగా ఈరోజు కడుపు నిండుగా అయితే నేనైతే కొట్టేస్తున్నాను, కుమ్మేస్తున్నాను పట్టుకుని మొక్కల పండుగ రోజునైతేనే. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా దోస్తుగాడు నాకు ఇంత మంచి ఫుడ్ పెట్టినందుకు మొక్కల పండుగ రోజున అబ్బా అమ్మ చాలా టేస్టీగా అయితే ఉంది. తిన్నాను ఒక మొక్క నోట్లో పెట్టుకుని. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఆ మొక్క తీసిన తర్వాత పీసు మొత్తం రైస్ అనేది ఈ విధంగా అయితే ఉంది. మొత్తం కూడా బాస్మతి రైస్తో మంచి దమ్ బిర్యానీ చేశారు. నిమ్మకాయలు గట్ట వేసి అబ్బా టమాటా కాయలు అబ్బా నాకు సరిపడగా నేనైతే వేసుకున్నాను. ఊహూ ఫ్రెండ్ స్టార్ట్ చేశాను తినడం. ఇంకా basically technically logically practically and finally it's an attitude పొంగల్. నేనైతే అసలు సిగ్గుపడను. పనిచేసే కాడ తినే కాడ కడుపు నిండుగా అసలు సిగ్గుపడడం అనేది ఉండదు నాకైతేనే. శుభ్రంగా మంచిగా దమ్ములు అన్నీ కూడా అబ్బా బాబా బాబా అబ్బా బ్లాక్ బాస్టర్ బొంగులు అనుకుంటా పాటలు పాడుకుంటా కోయారే కోయ అంట శుభ్రంగా కడుపు నిండుగా అయితే తినేసాను. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి ఇలాగ ఉంటాయి అన్నమాట ఇక్కడ కువైట్లో పార్టీ చేసుకున్నప్పుడు ఫుడ్ అనేది. నాకైతే చాలా చాలా టేస్ట్గా అనిపించింది. మా దోస్తు కానీ చూపిస్తానంటుంటే వాడైతే సిగ్గుపడిపోయి నన్ను చూపించొద్దు అనేసి అన్నాడు. ఇది వాళ్ళ రూమే నేను వెళ్ళింది. చాలా చాలా బాగుంది. basically technically logically practically and finally it's an attitude